నేటి సమాజంలో భార్యాభర్తల బంధం చాలా వీక్ అయిపోయింది. నేటి సమాజంలో నేను చెప్తుంది భారతీయ సమాజం గురించి. విదేశాల్లో అయితే వివాహ వ్యవస్థ అనేది ఆల్మోస్ట్ చచ్చిపోయిందనే చెప్పాలి. మన భారతదేశ సమాజంలో ప్రస్తుతం ఉన్న వింత పోకడల గురించి నేను మాట్లాడుతున్నాను. వింత పోకడలు, పిచ్చి పిచ్చి ధోరణులు ఎక్కువైపోయాయి. ఒకప్పుడు మన ఇప్పుడు మన అమ్మా నాన్నలు వాళ్ళు వివాహం చేసుకునే టైంకి భార్యాభర్తల బంధం చాలా స్ట్రాంగ్గా ఉండేది. ఒక మాట అంటే నా భర్తే కదా, ఒక మాట అంటే నా భార్యే కదా తిట్టింది, నా తల్లే కదా, నా తండ్రే కదా, నా పెదనాన్నే కదా అని ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఉమ్మడి కుటుంబాలు కూడా లేవనే చెప్పాలి. ఉమ్మడి కుటుంబం ఉంటే స్వేచ్ఛ లేదు అనుకోవడం చాలా తప్పు. మనుషుల బలమే బలం. నిన్న ఒక మాట అన్నా ఏం చేసినా సొంత కుటుంబ సభ్యులే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సొంత కుటుంబ సభ్యులే. పరాయివాడే. ఎంత స్వీట్గా మాట్లాడినా పరాయివాడే. ఎంత మీ చిన్నానికి నీకు చిన్న చిన్న డిస్ప్యూట్స్ అనేవి ఉన్నా ఫైనల్గా బయట వాళ్ళు వచ్చేసరికి అంతా ఒకటవుతారు, నీకు రక్షణగా ఉంటారు. అది దురదృష్టకరం. ఈ రోజుల్లో అది లేకుండా పోయింది. ఉమ్మడి కుటుంబంలో ఉంటే కదా పిల్లలకి తాతయ్యతో ఎలా ఉండాలి, నాన్నమ్మతో ఎలా ఉండాలి, అంటే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళతో ఎలా ఉండాలి, అదే సందర్భంలో తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, ఒకవేళ చిన్నాన్నలతో ఎలా ఉండాలి, పెదనాన్నలతో ఎలా ఉండాలి, దొడ్డమ్మతో పిన్నితో ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది. తల్లిదండ్రి పోని పనుల్లో బిజీగా ఉన్న చిన్నాన్నలు, తాతయ్యలు, నాన్నమ్మలు వాళ్ళకి తల్లిదండ్రుల ప్రేమని అందించేవారు. ఈ రోజుల్లో ఫైనాన్షియల్గా భార్యాభర్త ఇద్దరు కష్టపడితే తప్ప పిల్లల ఫీజులు ఏంటి, ఫ్యామిలీస్ ఏంటి, ఇల్లు అద్దెలేంటి, ఇంకా చుట్టూ ఉండే ఈ ఖర్చులు ఎక్స్పెన్సెస్ కానీ పెట్టలేని స్థితి ఉంది. అందువల్ల మోరల్ వాల్యూస్ చెప్పట్లేదు తల్లిదండ్రులు కూడా. ఇగో ఇంత కష్టపడతాను, నువ్వు కూడా కష్టపడు, చదువు, మార్కులు తెచ్చుకో, ర్యాంకులు అంతే. ఒక యంత్రాల్లో తయారు చేస్తున్నారు. ఒక మానవత్వం, విలువలు, సమాజంలో సేవ చేయాలి, ఇలాగా ఒక బంధువులు, మిత్రులు, ఊరిలో వాళ్ళు, ఈ జీవితం అంటే ఏంటి, చుట్టూ ఉన్న సమాజము, నా దేశము, ఇది నా దేశం, దీన్ని నేను కాపాడుకోవాలి, ఇది నా సనాతన హిందూ ధర్మం అనే మోరల్ వాల్యూస్ అనేవి పూర్తిగా లేకుండా పోయిందనే చెప్పాలి. ఈ రోజుల్లో టెక్నాలజీ బాగా పెరిగింది. అదే సందర్భంలో విద్యా వ్యవస్థ కూడా భ్రష్టు పట్టింది. టెక్నాలజీ పెరిగిందంటే దాన్ని ఉపయోగించుకొని మనం విద్యలో కానీ జ్ఞానంలో కానీ మరింత ఉన్నత స్థానానికి ఎదగాలి. కానీ ఇందుకు భిన్నంగా జరుగుతుంది. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. టెక్నాలజీని దుర్వినియోగం చేయడమే ఎక్కువైపోయింది. కమింగ్ టు ద పాయింట్, ఒకప్పుడు విడాకులు తీసుకుంటే వాడిని ఎలా చూశారంటే వింతగా చూసేవారు. 2 decades, ఒక 10 సంవత్సరాలు అనుకోండి, 2 decades వద్దు, 10 సంవత్సరాల క్రితమే తీసుకుంటే విడాకులు తీసుకునేవాడిని వింతగా, ఎలాగంటే ఎంత వింతగా అంటే ఊరు నుంచి వెలేసినట్టు చూసేవారు. ఇప్పుడు విడాకులు అనేవి సర్వసాధారణమైపోయి నన్ను అంటాడా, నేను ఇంత చదువు చదివాను, లేదా నేను ఇంత అందంగా ఉన్నాను, లేకపోతే ఇంత సంపాదన ఉంది, వీడికి ఏంటి, ఎందుకు సింగిల్ లైఫ్, సోలో లైఫ్, ఎంజాయ్మెంట్. ఏంటి ఎంజాయ్మెంట్? తొక్కలో ఎంజాయ్మెంట్. భార్యతో కలిసి అడ్జస్ట్మెంట్ అవ్వడంలోనే ఉంది ఎంజాయ్మెంట్. భర్తతో కలిసి భర్తే నా స్నేహితుడు, నిజమైన స్నేహితుడు అనుకోవడంలో ఉంది నీ ఎంజాయ్మెంట్. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే తల్లిదండ్రులు కూడా అమెరికాలో ఉద్యోగం, లక్షల కోట్ల రూపాయలు, లేకపోతే అక్కడెక్కడో ఇండియాలోనే ఫలానా దగ్గర ఉద్యోగం, లక్షల కోట్లు ఉంటే తప్ప ఇప్పుడు క్యారెక్టర్ని వదిలేశారు పూర్తిగా. అది పక్కకి పోయింది. పెళ్లి సంబంధాలు చూసినా కానీ పెళ్లి తర్వాత అయినా సరే క్యారెక్టర్ అనేది పూర్తిగా నెగ్లిజిబుల్. మంచివాడా కాదా, వాడి అలవాట్లేంటి, వాడు ఎన్ని రకాల అంటే చదువుతో పాటు అకాడమిక్స్తో పాటు ఎన్ని రకాల మంచి పుస్తకాలు చదివాడు, వాడికి ఉన్న అలవాట్లు ఏంటి, ఆలోచన విధానం ఏంటి, వాడి క్యారెక్టర్ ఏంటి అని ఎంక్వైరీ చేసే రోజులు పోయాయి. ఎంత సంపాదిస్తున్నాడు, సంపాదన పోయిన తర్వాత ఎంటబెట్టుకుపోతాడా సంపాదన. డబ్బు వద్దని ఏ మూర్ఖుడు చెప్పడు. బతకడానికి డబ్బు అవసరమే, కానీ పోతే డబ్బుతోనే
వివాహ బంధాలు, మానవ సంబంధాలు ముడిపెట్టబడ్డాయంటే అవి అవసరాలు తీరిపోయిన తర్వాత వదిలేసే విధంగానే ఉంటాయి, సందేహం లేదు. పూర్తిగా డబ్బుమయం అయిపోయింది. అమ్మాయిలో కూడా ఈ ధోరణి మారాలి. అందరూ మారుతారు లేదో నాకు తెలియదు, కానీ కనీసం ఇది విని, నేను చెప్తున్నవి ఏవి సొంత మాటలు కాదు, ఏదైతే మన ఇతిహాసాలైన రామాయణ మహాభారతాల్లో చెప్పారో ఒక వివాహ వ్యవస్థ గురించి, అదే సందర్భం ఇప్పుడు మన పెద్దవాళ్ళు గురు సమానులైన ప్రవచనకర్తలు చెప్తున్నారో వాళ్ళు చెప్తున్న ప్రవచనాల్లో విషయాలే నేను కొన్ని తీసుకొని చెప్తున్నాను ఈ వీడియోలో. ఒక మాట అంటే అడ్జస్ట్మెంట్, తప్పే ఉంది, నీ భార్య కదా నిన్న ఒక మాట అన్నది, ఎక్స్ప్లెయిన్ చెయ్యు. ప్రతిదానికి విడాకులు మీరు తీసుకున్నట్టుగా ఉండదు. ఒక అబ్బాయి విడాకులు తీసుకున్నాడంటే ఆ ఎఫెక్టు ఆ అబ్బాయి ఫ్యామిలీ మీద ఉంటుంది, తల్లిదండ్రుల మీద ఉంటుంది, నెక్స్ట్ వాడి సిస్టర్స్ బ్రదర్స్ మీద ఉంటుంది. ఒక అమ్మాయి విడాకులు తీసుకుందంటే ఆ ఎఫెక్ట్ వాళ్ళ ఫ్యామిలీ మీద, ఆ అమ్మాయి సిస్టర్స్ బ్రదర్స్ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఆలోచించాలి, రెండు ఫ్యామిలీస్ సఫర్ అవుతాయి. అంటే ముందే ఎందుకు చేసుకున్నావు నాకు అర్థం కాదు. ఈరోజు పేపర్లో ఈరోజే చూశాను, తాళి కట్టడానికి కొన్ని క్షణాల ముందు, కొంత సమయం ముందు పెళ్లి కూతురు నచ్చలేదని లేచింది, వద్దని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి, ఎంతో నచ్చ చెప్పినా వినలేదని చెప్పి. నాకు అర్థం కాని క్వశ్చన్, ఇప్పుడు ఆ తప్పంతా అమ్మాయి తండ్రి మీద వేశారు, ఆ ఖర్చులన్నీ భరించాలి అని చెప్పి. ఎంత దారుణం. పీటల మీద నుంచి లేచిపోవడానికి ఉన్న ధైర్యం పెళ్ళికి ముందు నాకు ఇష్టం లేదని చెప్పడానికి లేదమ్మా, నాకు అర్థం కాదు. పెళ్ళి తర్వాత విడాకులు ఫ్యాషన్ అయిపోయింది. ఇది ఏమంటే సింగిల్ లైఫ్. ఏంటి సింగిల్ లైఫ్? సింగిల్ లైఫ్ ముందు ఎందుకు చేసుకున్నావు? సింగిల్ లైఫ్ అంటే ఎంజాయ్మెంట్ అనుకుంటారు, చాలా బ్లండర్ మిస్టేక్. మీరు ఆలోచన చాలా తప్పుగా చేస్తున్నారు. సింగిల్ లైఫ్ అంటే అది కాదు. నువ్వు వివాహం చేసుకోకుండా సింగిల్ లైఫ్ అంటే ఓకే, అది మరి అది తప్పదు, భగవంతుడు సంకల్పం అనుకొని నీకు సింగిల్గా ఉంటే నువ్వు పుస్తకాలు చదివి జ్ఞానాన్ని సంపాదించి నీ జ్ఞానాన్ని అర్హులైన విద్యార్థులకి అందిస్తే తద్వారా రాబోయే తరం దేశంలో వాళ్ళు దేశానికి మరింత ఉత్తమమైన ఉన్నతమైన దేశభక్తులుగా తయారవుతారు. మరింత జ్ఞానాన్ని నువ్వు సంపాదించి ఆ జ్ఞానాన్ని అర్హులైన వారికి అందించాలి. దట్ ఈస్ ద మెయిన్ సోల్ పర్పస్ ఆఫ్ సింగిల్ లైఫ్. లేకపోతే తపస్సు చేయి, ఇంట్లోనే ఉండి నీ గదిలో నువ్వు ఉండి ఒక దైవనామాన్ని ఒక దాన్ని తీసుకుని తపస్సు చేయి, అది సింగిల్ లైఫ్ పర్పస్. మరింత బలాన్ని పెంచుకోవడమే తప్ప ఎంజాయ్మెంట్ పేరుతో నీ శరీరాన్ని మనసుని కురుసింపజేసుకొని నిన్ను నువ్వు బలహీనపరచుకోవడం కాదు. ఇప్పుడు ఇండియాలో ఉన్న లేటెస్ట్ సర్వే 100 పెళ్ళిళ్ళకి 60 పెళ్ళిళ్ళు విడాకులు అవుతున్నాయి. చాలా బాధాకరమైన సన్నివేశం అది. పూర్వం రోజుల్లో సింగిల్గా ఉండేవారంటే మరింత జ్ఞానం సంపాదించాలి, మరింత తపస్సు అంటే అడవులకే వెళ్ళిపోక్కర్లేదు, ఇంట్లోనే ఉండి చేయవచ్చు, మరింత ఏకాంతంగా ఉండాలనే విధంగా చేసేవారు. ఇప్పుడు సింగిల్ లైఫ్ అంటే అర్ధరాత్రుల వరకు చాటింగులు, 100 మందితో సంబంధాలు. ఏంటి 100 మందితో సంబంధాలు? ఏంటి సక్సెస్? పెద్ద డెసిషన్లు తీసుకోవడం సక్సెస్ కాదు. బ్రతికున్నావు, తింటున్నావు, తిరుగుతున్నావు, నీ చదువు నువ్వు చదువుకొని నీ కర్తవ్యం సక్రమంగా నెరవేరిస్తే అదే పెద్ద సక్సెస్. బ్రతికుండడమే పెద్ద సక్సెస్. పిచ్చి పిచ్చి ఆలోచన చేసి చావడం కాదు. లక్షల సంవత్సరాలు పిశాచి జన్మలు ఎత్తుతారు బలవంతంగా చచ్చిపోతే. ఈ దిక్కుమాలిన అక్రమ సంబంధాల్లో పడి ఆత్మహత్యలు కూడా ఎక్కువైపోయాయి, దురదృష్టకరం. ఇది అంతా ఎందుకు చెప్తున్నాను అంటే కనీసం అందరూ మారుతాను కదా, ఈ చూసిన వాళ్ళ కనీసం ఒకరిద్దరైనా మంచిగా మారి ధర్మబద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తారు. జై శ్రీరామ్, జై హనుమాన్.